శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుతరమైన కావ్య రసగుంభన కబ్బుర మంది ముష్కరుల్ సరసుల మాట్కి సంతశిల జాల రదిట్లు శశాంక చంద్రికాంకురముల కిందుకాంతమణికోటి స్రవించిన భంగి వింధ్యభూధరమున జారునే శిలలు దశరథీ కరుణాపయోనిధి. గురుతరమైన అంటే శ్రేష్టమైన కావ్యరస గుంభనమునకు అంటే సొగసుకు, కావ్యం యొక్క సొగసుకు అబ్బురు మంది ఆశ్చర్యపడి సరసుల మంచి హృదయం కలవారి మాడ్కి వలె అంటే మంచి హృదయం కలవారి యొక్క వారి హృదయం వలె ముష్కరులు దొంగలు సంతసించజాలరు, సంతోషించజాలరు. ముష్కరులకి ఎదుటి వారిని చూస్తే సంతోషించలేరు కదా. అదెట్లనగా శశాంక చంద్రుని యొక్క చంద్రికాంకురములకు, వెన్నెల కాంతులకు, ఇందుకాంతమణి కోటి చంద్రకాంతముల సమూహములు స్రవించిన భంగి ద్రవరూపము చెంది అన్నట్లు వింధ్యభూధరమున వింధ్యపర్వతం ముందలి శిలలు రాళ్ళు జారునే స్రవించునా. ఓ శ్రీరామ, శ్రేష్టమైన నా కావ్య రసపుష్టికి ఆశ్చర్యపడి సత్కవులు మెచ్చినట్లు నీచులు మెచ్చరు కదా. అదెట్లయినా చంద్రుని వెన్నెల కాంతులకు చంద్రకాంతమణి సోమము ద్రవించినట్లు వింధ్యపర్వతం మొదలు కఠినశిలలకు కరువు కదా. అట్లే అదేవిధంగా మంచి కవిత్వమును పలువురు సత్కవులు మెచ్చుకుందరే గాని మిడిమిడి జ్ఞానం గల అజ్ఞానులు మెచ్చుకుండలేరు కదా స్వామి. ఓ శ్రీరామ, దాశరథి కరుణాపయోనిధి. స్వస్తి.